ఇటుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ఈడీ అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇవాళ ఈ కేసులో అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అయితే ఈ రోజు వాస్తవంగా చూసుకుంటే కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. హాజరు కాకుండా ఆయన కోర్టుని ఆశ్రయించారు. కోర్టు కూడా కోర్టుని ఆశ్రయించి తనకు ఈ అరెస్ట్ చేయకోకుండా, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఈడీకి విచారణకు వెళ్లకుండా మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన పేరు లేదు, తనకు సంబంధించిన ఎలాంటి యాక్టివిటీ అందులో లేకపోయినప్పుడు కూడా తను దోషిగా చూపిస్తున్నారు కాబట్టి తనకు మినహాయింపు ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ కోరడం జరిగింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ అడిగిన దానికి కోర్టు నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు ఈ రోజు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు వచ్చింది. మరి సీఎం కేజ్రీవాల్ కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ అవ్వాలి, అలాగే కోఆపరేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అని చెప్పారు. అలాగే ఇది ఒక పొలిటికల్, అంటే ఈడీ నాట్ ఏ ఇండిపెండెన్స్ ఏజెన్సీస్, అలాగే ఇట్ డస్ నాట్ వాంట్ టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఇది పొలిటికల్ టూల్ ఆఫ్ ద బీజేపీ అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ కూడా అంతం జరిగింది. అలాగే ఈ రోజు ఢిల్లీ మినిస్టర్ అతిషి ఈరోజు చెప్తున్నారు ఇది కేవలం కుట్రపూరితంగానే అరవింద్ కేజ్రీవాల్ ని పిలుస్తున్నారు. మరి ఇందులో ఎలాంటి అరవింద్ కేజ్రీవాల్ పాత్ర లేకుండానే ఈడీ ఇన్వెస్టిగేషన్ పిలవడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆయన కోరారు. మరి అయినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రయత్నం చేస్తుంది. మరి అలా చేస్తే మాత్రం ఇక పరిపాలన కూడా జైలు నుంచే జరుగుతుందా తప్ప నేను కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోమని తేల్చి ఆప్ నేతలు. రామకృష్ణ, అయితే ఈరోజు ఏప్రిల్ 22కి అయితే హైకోర్టు అయితే వాయిదా వేసింది. మరి నెక్స్ట్ కేజ్రీవాల్ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంది? మరి విచారణకి సహకరిస్తారా, లేదంటే ఏ విధంగా వాళ్ళు మళ్ళీ పైకోర్టుకి వెళ్తారా? ఏ విధంగా జరగబోతుంది నెక్స్ట్? అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా విషయం ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి అయితే ఆయన విచారించడానికి అవకాశం దొరికింది.
ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మాత్రం కంపల్సరీగా అరవింద్ కేజ్రీవాల్ విచారిస్తే తప్ప వదిలే ప్రసక్తి లేదని తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇచ్చిన సమాచారం బేస్ చేసుకునే కేసు ముందుకు వెళ్తుంది. అయితే ఇందులో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్స్ పూర్తయిన తర్వాత తెలుస్తుంది. మరి కేజ్రీవాల్ ని అలాగే కవితని ఇద్దరిని పక్క పక్కన పెట్టి, ఇందులో మెయిన్ కీలకమైన వ్యక్తులు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టి ఈ విచారించాలని చెప్పేసి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆలోచిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కంపల్సరీగా కోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సింది. క్రమంలో నేను హాజరు కానంటే కుదరదు, ఎందుకంటే ఇప్పుడు కోర్టు కూడా క్లియర్ గా చెప్పేసింది కంపల్సరీగా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి మేము చెప్పలేమని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఇప్పటిదాకా కూడా 9 సార్లు ఈయనకి ఈడీ సమన్లు జారీ చేసిన 9 సార్లు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయన అభ్యర్థులను తోసిపుచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్ పై స్పందించాలని ఈడీకి సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది అప్డేట్స్.